సీఎం విజయన్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరటంతో ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం హీటెక్కింది. ఇరు రాష్ట్రాల సీఎంలు కొద్ది రోజులుగా ఎక్స్ వేదికగా ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. నిన్న విజయన్ కి కౌంటర్ ఇస్తూ సీఎం రేవంత్ రెడ్డి 6 పేజీల లేఖను విడుదల చేశారు. ఎవరు ఎంత అభివృద్ధి చేశారో చర్చకు సిద్ధమా అంటూ విజయన్ కు రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సవాల్తో కేరళం పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కేరళలో పర్యటిస్తున్నారు. రోడ్ షోలతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం కోవలంలో క్యాంపెయిన్ లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రోడ్ షోలతో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు. కాసేపట్లో మావేలికర నియోజకవర్గంలోకి ఎంటర్ కానున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో పద్మనాపురంలో రోడ్ షోలో పాల్గొంటారు రేవంత్. సీఎం విజయన్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరటంతో ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం హీటెక్కింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. మొత్తం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ కేరళపైనే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. అక్కడ ఎల్డీఎఫ్ వర్సెస్ యూడీఎఫ్ కూటమిలో మధ్య జరుగుతుంది. యూడీఎఫ్ పక్షాన కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అక్కడ మెజారిటీ పక్షం అంతా కూడా కాంగ్రెస్ ఉంటుంది కాబట్టి అక్కడ సంబంధించి ఈసారి సర్వేలలో చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశాలు ఉన్నట్టు కూడా ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ సర్వశక్తులు ఒడ్డుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ దీనికి సంబంధించి కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా కూడా పెద్ద మొత్తంలో కాంగ్రెస్ కేరళకు వెళ్లడం జరిగింది. కేరళలో పూర్తి స్థాయిలో ప్రచారం చేసిన పరిస్థితి మంత్రులు కానీ అదేవిధంగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఒకసారి పర్యటన చేసి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు రెండోసారి కూడా ఈ రోజు వెళ్లడం జరిగింది. ఈ రోజు మొత్తం కేరళంలో 3 చోట్ల బహిరంగ సభల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే కనుక గతంలో కేరళ ప్రచారానికి వెళ్ళిన సందర్భంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ సీఎం పినరయ్ విజయ్ పైన చాలా హాట్ కామెంట్ చేయడం జరిగింది. అక్కడ మోడీ, అదేవిధంగా ఢిల్లీలో మోడీ, అదేవిధంగా కేరళలో విజయన్ ఇద్దరు కూడా ఒక్కటే అన్నదమ్ముళ్ళు అంటూ కూడా చేసిన కామెంట్స్ కానీ అదేవిధంగా కేరళ మేనిఫెస్టోకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా విడుదల చేయడం కానీ ఇక్కడ పథకాలకు సంబంధించి హామీలకు సంబంధించిన వాటిని అన్నిటిపైన కూడా ప్రతి సవాళ్ళు అయితే చోటు చేసుకుంటాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అక్కడ మేనిఫెస్టోకి సంబంధించి కేరళలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోకి సంబంధించి అక్కడ వామపక్ష పార్టీలకు సంబంధించిన పినరయ్ విజయన్ ఇప్పుడు ప్రజెంట్ సీఎంగా ఉన్న విజయన్ అవాకులు చివాకులు చీల్చడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి తెలంగాణలో హామీలు ఇచ్చి 6 గ్యారెంటీస్ అని హామీలు ఇచ్చి అక్కడ ఏది కూడా అమలు చేయట్లేదంటూ కూడా ఆరోపణలు చేయడం కానీ ఇక్కడ ఇచ్చిన హామీల్లో తుంగలు తొక్కి కేరళలో వచ్చి ప్రచారం చేస్తున్నారంటూ కూడా విజయన్ చేసిన కామెంట్స్ కు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా ఎక్స్ వేదిక కూడా స్పందించడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన హామీలు అయితే దాదాపు 28 నెలల పాలన, తెలంగాణలో 28 నెలల పాలన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాలన కానీ అదేవిధంగా కేరళలో 120 నెలలుగా వామపక్ష పార్టీ ఎల్డీఎఫ్ చేస్తున్న పాలనకు సంబంధించిన పైన సీఎం పినరయ్ విజయన్ అందిస్తున్న పాలనకు సంబంధించిన పైన బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ కూడా సవాల్ చేయడం జరిగింది. తాను కేరళకు వస్తున్నాను, ఈరోజు తిరువనంతపురంలో భారీ బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ కూడా సవాల్ చేయడం జరిగింది. ఈ సవాల్ తోటి కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టుల పార్టీలకు మధ్య హీట్ అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజుతోటే ఎన్నికల ప్రచారం ముగుస్తుంది కాబట్టి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి 3 చోట్ల బహిరంగ సభల్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మరిన్ని వరాలు కురిపించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందని చెప్పేసి ఇప్పటికీ ఒక మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో మొత్తం మీద నిన్న రేవంత్ రెడ్డి చేసిన సవాల్, ఎక్స్ వేదికగా చేసిన సవాల్ అయితే కేరళ సీఎం పినరయ్ విజయన్ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టుగా కూడా మారిందని చెప్పుకోవచ్చు. ఈరోజు రేవంత్ రెడ్డి మరిన్ని విమర్శలు చేస్తారా, ఏం చేస్తారనేది చూడాలి. అక్కడ విజయన్ వర్సెస్ రేవంత్ రెడ్డి అనే తట్టుగా మారింది కాబట్టి పూర్తిగా ఎన్నికల వాతావరణం అంతా కూడా తెలంగాణ నేతలంతా కూడా అక్కడికి వెళ్లడంతో కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. సో మొత్తం మీద ఈ రోజు సాయంత్రం ముగితో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ఎల్లుండి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఒక్కసారిగా హీట్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు కేరళకు సంబంధించి. థాంక్యూ ప్రతాప్.